పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యూదా 1:20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. మనము దేనిని అనుసరిస్తున్నామో దాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. మనము దేని కొరకు ప్రార్థిస్తున్నామో ఎరిగి ఉండాలి. ఒక వ్యక్తి వయసులో ఎదిగినప్పటికీ ఆత్మలో ఎదగకపోవచ్చు. చిన్న చిన్న వాటిని మనం పట్టించుకుంటాం. దేవుడైతే లోతైన విషయాలను గురించి చింతిస్తూ ఉన్నారు. అతి సామాన్యమైన స్థితిలో కూడా శోధన ఉంది. ఇతరుల మధ్య నీవు నిలవబడినప్పుడు అలాంటి స్థితిలోనికి నీవు అందరి దృష్టిని మరలుస్తావు. మిగిలిన వారికంటే నీవు దీనుడువని నీవు పొంగిపోవచ్చు. నేను సుందర్ సింగ్ గారి వలె కాషాయ వస్త్రాలను ధరించాలని కోరుతూ ఉన్నాను, కానీ ప్రజల దృష్టిని నీ వైపు ఆకర్షించుకుంటావు. కనుక అలా చేయవద్దని దేవుని వాక్యాన్ని ధ్యానించమని దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నా ప్రార్థనంతా కూడా దేవుని వాక్యానుసారంగానే ఉంది. దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఏది కూడా నేను దేవుణ్ణి అడగలేదు. నీవు వాక్యానుసారంగా ప్రార్థించావంటే పరలోకంలో అది వినబడుతుంది. ఏ శోధన కూడా అకస్మాత్తుగా నీ మీదకి రాదు. ఆత్మలో ప్రార్థించు. నీకు శుద్ధ హృదయము, మంచి మనస్సాక్షి ఉంటే గనుక పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడు. నీ విశ్వాసం మీద నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు రోగులను నీవు స్వస్థపరచగలుగుతావు. కానీ స్వస్థతలు చేసే వ్యక్తిగా జాగ్రత్తగా ఉండాలి. స్వస్థత పొందిన వారు నిన్ను ఒక దేవునిలా చూస్తారు. స్వస్థపరచువాడు దేవుడే అన్న లోతైన గ్రహింపు నీకు ఉండాలి. నీ ఆత్మ శుద్ధీకరింపబడాలి. లేఖనాన్ని అర్థం చేసుకోవడానికే మనము తిరిగి జన్మించాము. ఎలాంటి అనుమానము కూడా లేకుండా వాక్యాన్ని అంగీకరించే సామర్థ్యతను మనము కలిగి ఉండాలి. ఇదివరకైతే బైబిల్ నీకు అసలు ఇష్టంగా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఎంతో ఇష్టంగా మారిపోయింది. అంటే దేవుని వాక్యాన్ని చదవకుండా ఆటంకపరచాలని సాతానుడు ప్రయత్నిస్తాడు. వాడు బలమైనటువంటి శత్రువే గాని దేవుడు వానికంటే గొప్పవాడు కదా. అంతరంగ సౌందర్యం కంటే బాహ్య సౌందర్యాన్నే మనం ఎక్కువగా ఇష్టపడతాము. నలుపుగా ఉన్నవారిని పెండ్లి చేసుకోవాలంటే అమ్మాయిలు ఇష్టపడట్లేదు. అలాగే నలుపుగా ఉన్న అమ్మాయిని చేసుకోవడానికి అబ్బాయిలు కూడా ఇష్టపడట్లేదు. తెల్లగా ఉన్న అమ్మాయి హృదయాలలో దెయ్యాలుండవచ్చు. వారిని పెళ్లి చేసుకున్న తరువాత కుర్రవాళ్ళు నరకాన్ని అనుభవించాలి. దేవుని విలువలు మనుషుల విలువల కంటే వ్యత్యాసంగా ఉంటాయి. నీ ఆత్మ పరిశుద్ధపరచబడినప్పుడు వేటినైతే దేవుడు విలువగా ఎంచుతాడో వాటిని నీవు కూడా విలువగా ఎంచుతావు. అలా చేసినప్పుడు దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకోవడం అంత కష్టమైన పని కాదు. అంతరాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకునే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.